బాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పటి వరకు ఓ 40 సంవత్సరాలుగా హీరోగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే కెరీర్లో ఫస్ట్ టైం నాగ్ విలన్గా నటించి అందరినీ షాక్ ఇచ్చాడు. కూలీ సినిమాలో నాగ్ విలనిజం చూసి ఓహో ఆహా అంటూ చెప్పారు. దీంతో ఎన్నో అంచనాలతో కూలీ థియేటర్లోకి వెళ్ళిన అభిమానులు ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. ఎందుకంటే నాగ్ క్యారెక్టర్ అంత గొప్పగా ఏమీ లేదు. అయితే కోలీవుడ్ జనాలకు మాత్రం నాగ్ రోల్ తెగ నచ్చేసింది. అక్కడ జనాల రియాక్షన్ చూసి ఇదేం క్రేజ్ నాగార్జున అని అక్కడ జనాలు షాక్ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే తమిళ జనాలు సైమన్ పాత్రలో నాగార్జునను చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. క్యారెక్టర్లో బలం లేకపోయినా నాగ్ లుక్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్ కి అక్కడ జనాలు ముగ్ధులైపోయారు. సోషల్ మీడియాలో నాగార్జునకు అక్కడి వాళ్ళు మామూలు ఎలివేషన్స్ ఇవ్వట్లేదు. 65 ఏళ్ల వయసులో ఈ స్వాగ్ ఏంటి అంటూ నాగార్జున మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఇప్పుడు రక్షకుడు తమిళ పాటలు వైరల్ అవుతున్నాయి. యూత్ అయితే ఆ పాటలను పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఆ పాటలు పాడేస్తూ రీల్స్ చేస్తుండడం విశేషం. అంతకన్నా విశేషం ఏంటంటే తమిళనాడులో కూలీ మూవీ ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో ఇంటర్వెల్కు రక్షకుడు సినిమా నుంచి సోనియా సోనియా సాంగ్ను ప్లే చేస్తే ఆడియన్స్ దానికి స్టెప్పులు వేశారు. ఇది తమిళనాడులో నాగ్ క్రేజ్కు నిదర్శనం. నాగ్ క్రేజ్ గురించి మనకు తెలిసిందే. సైమన్ పాత్ర మనకు అంతగా నచ్చలేదు, ఎగ్జైట్ చేయలేదు. అయినా తమిళ ఆడియన్స్ని మాత్రం బాగా మెప్పించింది. కూలీ సినిమా అనుకున్నంతగా లేకపోయినా నాగ్ క్యారెక్టర్లో బలం లేకపోయినా ఆయన స్టైల్కు అక్కడ జనాలు ఫిదా అవ్వడం విశేషం.